హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో నరుటో షిప్పుడెన్ లిటరల్లీ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్బు తీసుకొస్తున్నామని చెప్పి సోనీ ఒకప్పట్లో తెలుగు, తమిళ్, హిందీ 3 ప్రోమోస్ రిలీజ్ చేసింది. అండ్ ఆ తర్వాత యాక్చువల్ రిలీజ్ డేట్‌కి వచ్చేసరికి తెలుగు అనేది కంప్లీట్‌గా ఎగిరిపోయింది. అండ్ ఆ ప్లేస్‌లో మలయాళం వచ్చింది విచ్ ఈజ్ సర్ప్రైజింగ్. ఎందుకంటే అసలు వాళ్ళు మలయాళం తెస్తున్నామని చెప్పలేదు. ఓన్లీ తమిళ్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజ్‌లో తీసుకొస్తున్నామని ఆ 3 లాంగ్వేజ్ సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ చేశారు వాయిస్ యాక్టింగ్ తోటి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలుగు ఎగిరిపోయి మలయాళం యాడ్ అయిపోయింది. అండ్ దానికి రీజన్ చూసుకుంటే మనకు వాళ్ళేం అఫీషియల్‌గా చెప్పలేదు. అండ్ మోస్ట్ లైక్లీ మన దగ్గర నుంచి సపోర్ట్ రాలేదని చెప్పి బయట అఫీషియల్స్‌గా కాకుండా ఇల్లీగల్‌గా చూస్తున్నారని చెప్పి చాలా జరిగాయి. మనం అప్పట్లో పెద్ద పెద్ద డిస్కషన్‌లు చేసాం. అదంతా అయిపోయి కూడా 1 ఇయర్ దాటిపోయింది. ఐ మీన్ లిటరల్లీ 1 ఇయర్ దాటిపోయింది. అండ్ ఇప్పటికి కూడా నరుటో ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో లిటరల్లీ 1 ఇయర్ దాటిపోయినా తెలుగు డబ్ కోసం ఇప్పటికీ ఎవ్రీ డే అడుగుతున్నారు షిప్పుడెన్ కోసం విచ్ ఈజ్ సర్ప్రైజింగ్. నన్ను పక్కన పెట్టండి. నా ఛానెల్‌లో ఎవ్రీడే ఉంటాయి. సో, ఓకే. మన ఛానెల్‌లో నరుటోకి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్యాన్స్ సో, వాళ్ళు అడుగుతున్నారు అనుకోవచ్చు. బట్ లిటరల్లీ సోనీ ఎటువంటి పోస్ట్ ఏసినా కానీ దాంట్లో ఖచ్చితంగా నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ కామెంట్సే ఎక్కువగా కనిపిస్తాయి. అంత ఇంపాక్ట్ అయితే ఉందనమాట. సో, మోస్ట్ లైక్లీ ఈ వాయిసెస్ అన్నీ విన్నారేమో వాళ్ళు. మేబీ దానికే రీజన్ అయ్యుండొచ్చు. చెప్పలేము ఏదనేది కానీ ఫస్ట్ ఇప్పటికైతే తెలుగు డబ్ అయితే స్టార్ట్ అయిపోయింది నరుటో షిప్పుడెన్. బట్ గుర్తుపెట్టుకోండి అది ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది ఒక క్లారిటీ లేదు. బట్ మీకైతే కొన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. సో దట్ మళ్ళీ ఫ్యూచర్‌లో నా మీదకొచ్చి నన్ను తిట్టకండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక స్టూడియో అయితే తెలుగు డబ్ అయితే నరుటో షిప్పుడెన్ స్టార్ట్ చేసింది. అది కూడా చూసుకుంటే సోనీ వాళ్ళ దగ్గర నుంచి అయితే సోర్స్ అయితే వెళ్ళాయన్నమాట. బట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ స్టార్ట్ అయితే మనకి 3 లాంగ్వేజ్ స్టార్ట్ అవ్వాలి కదా! తెలుగు, తమిళ్, హిందీ. బట్ ఇక్కడ ఓన్లీ తెలుగే స్టార్ట్ అయింది. సో ఫార్ ఇంకా తమిళ్, హిందీ అయితే స్టార్ట్ అవ్వలేదంట డబ్బింగ్ చూసుకుంటే షిప్పుడెన్‌ది. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు మనకి 'నరుటో షిప్పుడెన్' అనేది తమిళ్, హిందీ, మలయాళంలో చూసుకుంటే ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్‌లు వచ్చాయి. ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు ఎంత నంబరో. మేబీ ఒక 100 వచ్చుంటాయా? నాకు తెలీదు క్లారిటీగా. బట్ అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి ఆ లాంగ్వేజెస్. అండ్ ఆ ఎపిసోడ్స్ అయితే ఇప్పటికి కూడా ఇంకా స్టార్ట్ కాలేదు డబ్బింగ్. బట్ త్వరలోనే అవి కూడా స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ తెలుగు చూసుకుంటే ఆల్రెడీ తెలుగు డబ్బింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏ ఎపిసోడ్ నుంచి తెస్తున్నారో మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. యెస్. సో ఆల్రెడీ తమిళ్, హిందీ వీటిల్లో రిలీజ్ అయిపోయాయి. సో ఒకవేళ సపోజ్ నేను ఎగ్జాక్ట్‌గా నంబర్ తెలీదు. ఒక 100 ఎపిసోడ్‌లు రిలీజ్ అయ్యాయని ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుందాం. తమిళ్, హిందీలో చూసుకుంటే. అండ్ తెలుగులో ఇప్పటివరకు ఏం రిలీజ్ కాలేదు. బట్ ఒకవేళ రేపు వాళ్ళు తీసుకొచ్చేది తమిళ్, హిందీ 100 ఎపిసోడ్‌లంటే 101 ఎపిసోడ్ నుంచి తీసుకొస్తారు కదా! 101 నుంచి. మేబీ తెలుగు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఓటీటీ కాదు. గుర్తుపెట్టుకోండి గైస్. ఓటీటీ కాదు. ఇది టీవీ ఛానల్. అండ్ వాళ్ళకి టైమింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ టైమింగ్స్‌లోనే వాళ్ళు వాటిని రిలీజ్ చేస్తారు. అండ్ దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు అన్నీ కూడా ఒకే టైంలో ఒకే టెలికాస్ట్ అనేది చేస్తారు ఛానల్‌లో. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌కి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌కి, డిఫరెంట్ డిఫరెంట్ షోస్ అయితే వాళ్ళేం ప్రోగ్రామ్ చేయరు. ఇన్‌ఫాక్ట్ మనకి ఇంతకుముందు చూసుకుంటే 'నరుటో షిప్పుడెన్' మన దగ్గర కూడా వచ్చింది మన స్టేట్స్‌లో. బట్ తెలుగు కాకుండా తమిళ్, మలయాళం వచ్చింది ఆ ప్లేస్‌లో. బట్ అలాగే చూసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళు మన కోసం సెపరేట్‌గా ఏమి 'నరుటో షిప్పుడెన్' ఎపిసోడ్ 1 నుంచి తెలుగోళ్ళకేస్తాం, 101 నుంచి తమిళోళ్ళకేస్తామని చెప్పి బ్రాడ్‌కాస్ట్ అనేది సెపరేట్ చెయ్యరు. బట్ అలా అని చెప్పి మనకి ఎగ్జాక్ట్‌గా 101 నుంచే వస్తుందా బ్రో నువ్వు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే అంటే, అది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ తెలుగు డబ్బు స్టార్ట్ అయిపోయింది కదా! అక్కడ ఇంకా మిగతా లాంగ్వేజ్ స్టార్ట్ కాలేదు. బట్ ఇంత ఎర్లీగా తెలుగు డబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏముంటుంది? మేబీ ముందు ఎపిసోడ్‌లు ఏమన్నా డబ్బింగ్ చేస్తున్నారేమో! ఆ ఎపిసోడ్‌ని ఏమన్నా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తారేమో వీకెండ్స్‌లో మొత్తం ఏసేయడం. లేకపోతే తెలుగు డబ్ కోసం సెపరేట్ స్లాట్ క్రియేట్ చేయడం. అంటే ఏది వాటితో పాటు కాదు. సెపరేట్ స్లాట్ ఏమన్నా క్రియేట్ చేసి ఎయ్యాలని చూడడం. ఏం జరుగుతుందో ఇంకా క్లారిటీ అనేది లేదు. ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి తెలుగు డబ్ కూడా స్టార్ట్ అవుతుందా? లేకపోతే తెలుగు డబ్ లేదు కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ సోనీ ఐలో. బట్ ప్రస్తుతానికి మనకు తెలిసిందేంటంటే తెలుగు డబ్ అయితే 'నరుటో షిప్పుడెన్' స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది చూసుకుంటే ప్రీవియస్ వాయిస్ యాక్టర్స్ అయితే మనకి కనిపించరు. యెస్. సో ఇంతకుముందు చూసుకుంటే మనకి 'నరుటోలో' మనం ఎవరిని చూసాం? మెయిన్ 'నరుటోగా' అయితే సాయి సుబ్రోని చూసాం. అండ్ మిగతా క్యాస్టింగ్ కూడా చూసాం. వాళ్ళు కూడా బాగానే సెట్ అయ్యారు. 'నరుటోని' చాలామంది తెలుగు డబ్‌లో బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే 'నరుటో షిప్పుడెన్‌లో' అది జరగట్లేదు. యెస్. సో సాయి సుబ్రో కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు తిరిగైతే రావట్లేదు మన తెలుగు డబ్‌కి చూసుకుంటే. ఎందుకంటే ఇది డిఫరెంట్ స్టూడియోకి అయితే వెళ్ళిందనమాట. అండ్ ఆ స్టూడియో ప్రాపర్‌గా చేస్తారో లేదో కూడా మనకి తెలీదు. ఒకవేళ బెటర్‌గా చేస్తారో లేదో తెలీదు. బట్ మోస్ట్ లైక్లీ నేను చెప్తున్నాను 'నరుటో' కంటే బెటర్‌గా ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ షిప్పుడెన్ చూసుకుంటే.
బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ థింగ్. ఎందుకంటే మనోళ్ళు ఎంత కాలంగా వెయిట్ చేశారు, ఎంతో కాలంగా అఫీషియల్స్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళ వెయిటింగ్కి ఫైనల్లీ ఒక థింగ్ రావడం అనేది విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. ఎందుకంటే నేను హ్యాపీ మనోళ్ళ కోసం. ఎంతగానో వెయిట్ చేస్తున్నారు నరుటో షిప్పుడెన్ కోసం. లైక్ లిటరల్లీ నరుటో మీద వాళ్ళు చూపించిన ప్రేమ ఏ యానిమే మీద చూపించలేదు. సో కాబట్టి దానికోసం ఇంతలా వెయిట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ జస్టిఫైయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు రైజ్ అయ్యే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. లైక్ ఇప్పుడు క్రంచీ రోల్ నరుటోని రిలీజ్ చేస్తుంది కదా బ్రో. లైక్ ఆల్రెడీ ఇప్పటికే 180 ఎపిసోడ్లు రిలీజ్ చేసింది. ఇంకా ఓన్లీ 20 ఎపిసోడ్లు మాత్రమే మిగిలి ఉన్న. ఆ 20 ఎపిసోడ్లు కూడా 20 కాదు 40. సో ఆ 40 ఎపిసోడ్లు కూడా అప్లోడ్ చేసేస్తే నరుటో మొత్తం క్రంచీ రోల్లో అప్లోడ్ అయిపోతుంది కదా, తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్స్ అవి కూడా సోనీ అవే. సో అలా చూసుకుంటే మేబీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా డబ్బింగ్ చేసేవి డైరెక్ట్గా క్రంచీ రోల్లో అప్లోడ్ చేసి తర్వాత మిగతా ఎపిసోడ్ నుంచి టెలికాస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. మేబీ అది కూడా జరగవచ్చేమో. బట్ అలా రిస్క్ తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఆల్రెడీ నరుటో అనేది సోనీ డబ్బింగే, అది కూడా మనకి క్రంచీ రోల్లో వస్తుంది. అండ్ క్రంచీ రోల్లో హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. లిటరల్లీ దాని యొక్క లైక్స్ రేట్ కావచ్చు అండ్ వ్యూవర్షిప్ కావచ్చు స్కై హైకి అయితే వెళ్ళిపోయింది అనమాట తెలుగు డబ్ చూసుకుంటే. సో ఆ రేంజ్లో చూసుకుంటే మేబీ అది కూడా ప్లాన్ చేస్తున్నారేమో. ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే మేబీ అక్కడ రీచ్ చూసి ఉండొచ్చు. క్రంచీ రోల్లోని రీచ్ చూసి వాళ్ళు అబ్బో అఫీషియల్గా క్రంచీ రోల్కి సపోర్ట్ చేస్తున్నారు, మనది ఛానల్, దీనికి ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకొని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సో ఓవరాల్గా అసలు వాళ్ళ వెనకాల ఏం మైండ్లో ఏముందో, వాళ్ళు ఎలాంటి ఫార్మాట్లో రిలీజ్ చేస్తారు, ఏ ఎపిసోడ్స్ నుంచి వస్తాయో, ఫస్ట్ ఎపిసోడా లేకపోతే మధ్యలో ఇంచా లేకపోతే ఏంటి అనేది ఇంకా ప్రాపర్ క్లారిటీ లేదు. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే మిగతా లాంగ్వేజెస్తో పోలిస్తే ఇప్పుడు తెలుగు డబ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్ లైక్లీ మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా 50%. నేను అనుకున్నది నిజమయ్యి ఫస్ట్ నుంచి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, విచ్ వాజ్ ఎ గుడ్ థింగ్ నాకైతే. ఎందుకంటే నేను ఆల్రెడీ నరుటోని బొచ్చెడు సార్లు చూస్తాను మొత్తం జపనీస్లో. బట్ మీరు తెలుగు కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రిలీజ్ అవ్వాలి. ఏదర్ క్రంచీ రోల్లో అయినా సోనీ అయినా. బట్ సోనీ ఐ మ్యాక్సిమం వాళ్ళ డబ్బింగ్ ఆల్రెడీ క్రంచీ రోల్లో వస్తుంది కాబట్టి అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో బట్టి అప్పుడైనా గుడ్ థింగే. సో కాబట్టి వెయిటింగ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి అఫీషియల్ సోర్సెస్ లైక్ వాయిస్ యాక్టర్స్ నుంచే వచ్చింది, వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేనైతే మీకు ఇది చెప్తున్నాను. సో కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఫేక్ న్యూస్ ఇస్తున్నాను వ్యూస్ కోసమని భయపడకండి, మిగతా వాళ్ళలాగా చేయను. ఎందుకంటే మన ఛానల్లో చూసుకుంటే ఇప్పటివరకు ఏదైనా అఫీషియల్ న్యూసెసే ఇచ్చాను అండ్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయ్యే వరకు ఆగమనే చెప్తాను మీకు ప్రతిసారి. సో జస్ట్ ఈసారి కూడా అది చెప్తున్నాను, జస్ట్ వెయిట్. అంటే అఫీషియల్గా మీకు సోనీ అయినిచ్చి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వాళ్ళు రిలీజ్ చేసే దాని గురించి వెయిట్ చేయండి. సో దట్ నేను చెప్పింది నిజమో కదా మీకే అనేది అర్థమవుతుంది. సో కీప్ అంటే ప్రతిసారి అదే పనిగా కామెంట్ చేయకండి, బికాస్ ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశాను మీకోసం, 8 నిమిషాలు దాటిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం అంటే బాబాయ్.